మార్గుల కోసమే మందిరం, ఎవరి కోసం? తిరుగుబోతుల కోసమే మందిరం, ఎవరి కోసం? తాగుబోతుల కోసమే మందిరం, ఎవరి కోసం? వారి వ్యక్తిగత జీవితాలను ప్రభువుకు దూరంగా గడుపుతున్న వారి కోసమే మందిరం. అలాంటి మందిరంలోకి వీళ్ళందరూ రాగానే ప్రతి దినము సిలువను మోస్తున్నప్పుడు వారిలో ఏం మొదలవుతుందంటే దేవుని గురించిన చిత్తం దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారి బాహ్య పురుషుడు కృంగిపోవచ్చు, కానీ అంతరంగిక పురుషుడు దినదినాభివృద్ధి పొందుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే 20 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నవాడు, లేదా 15 సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నవారు ఇంకా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించగలగాలి. అంటే దేవుని శిష్యుడిగా మారాలని అనుకుంటున్నవారు ఒక డైలాగ్ మన మీద వేయగానే దానికి కౌంటరు వేసేయకూడదు. ఒక మాట మనల్ని అనేగానే దానికి బదులు మాట చెప్పేయకూడదు. ఒక రాయి మన మీద వేయగానే మనం తీసుకొని 10 రాళ్ళు వాళ్ళ మీదకి వేసేయకూడదు. క్రీస్తుని వెంబడించాలనుకుంటున్న వారు క్రీస్తుని మాత్రమే వెంబడించాలి, పగను వెంబడించకూడదు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీవు దేవుని మార్గాన్ని వెంబడించగలిగితే నీ ప్రతీకారాన్ని ప్రభువు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వాళ్ళకి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని మాటలు పడ్డా నువ్వు తిరిగి మాట అనొద్దు, నువ్వు తిరిగి నింద వేయొద్దు, నువ్వు తిరిగి బదులు చెప్పొద్దు. ప్రభువు చూసుకుంటాడు వారిని. ప్రభువుకి అప్పచెప్పే. దేవునికి స్తోత్రం. యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాది నీది కాదు, నీది వదిలే. నిన్ను నువ్వు ఉపేక్షించేసుకో. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని ప్రభువుని వెంబడించగలిగితే నీకు కావాల్సిందంతా కూడా ప్రభువే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పక్షాన వాదించే దేవుడైనా గాడిద ఏం చేసింది? బిలామును మోసింది, అంతే. బిలామును మోసుకుంటా పోయింది, అది పని అది చేసింది. కొట్టాడు కదా అని తిరిగి కొట్టేలేదు. కొట్టాడు కదా అని తిరిగి కొట్టేసిందండి. కర్రతో బాధేశాడు, తిరిగి కొట్టేసిందా? ఎల్లు ఒక లోయ ఉందా, లోయలో వాడేసిందా? పారేలేదు. ఏం చేసింది? తన పని అది చేసుకుంటా వెళ్ళిపోయింది. దాని పక్షంగా దిగొచ్చి మాట్లాడిన దేవుడు, దాని పక్షాన్ని వచ్చి ఈ గాడిదను ఎలా కొట్టితివి, ఎందుకు 3 మార్లు కొట్టితివి అని అడిగిన ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆయన ఒక చిటుకు వేస్తే 72,000 మంది దూతలు వచ్చేసి, యుద్ధానికి సంబంధించిన దూతలు దిగి వచ్చేసి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయి ఈ ప్రపంచాన్నే ఉనికిలో లేకుండా నాశనం చేసేద్దాం. కానీ ఆయన ఏం చేయలేదో తెలుసా? చిటికేయలేదు. ఆయన మరణం అనేది ఒక గొప్ప సవాలు. ఆయన వీపునంతా దున్నేశారు, ఆయన వీపునంతా రక్తమయం చేశారు. ఇంతగా కొడుతున్నా, ఇంతగా హింసిస్తున్నా, గడ్డాన్ని పెరికేస్తున్నా, ఉమ్ములు ఊస్తున్నా, పిడుగుద్దులు గుద్దుతున్నా, కొరడాలతో కొడుతున్నా, భారమైన సిలువను భుజానికి ఎత్తేస్తున్నా ఆయన ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో. ఆ క్షమాపణ, ఆ ప్రభువులో ఉన్న క్షమాపణ కొంతైనా మనలో ఉందా? ఆయన సిలువను మోస్తున్నాం అంటున్నాం. ప్రతిదినము ఆయన సిలువను మోయడం అంటే ఏటో తెలుసా? మనం కూడా ఆయనలా క్షమించగలగడం. యేసుక్రీస్తు దైవత్వంలో ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏ దేవునికి లేని ఒక యునిక్ క్వాలిటీ, ఒక అద్భుతమైన లక్షణం మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ఏంటో తెలుసా? అది క్షమాపణ. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క క్వాలిటీ మన దేవుణ్ణి ఎక్కడికి నిలబెట్టిందంటే యుగ యుగాలను ఏలే ఒక సామ్రాజ్య అధినేతగా చేసింది. దేవునికి స్తోత్రం. పిడుగుద్దులు గుద్దారు, ఎంతో విపరీతంగా హింసించారు. ఆయన ఎంత హింసించారంటే ఎండవేళలో దాహం వేస్తుందంటే కనీసం నీళ్ళు ఇవ్వలేదు. ఇంకా ఒక వ్యక్తి మేకులకు పెట్టి మన చేతులను కొట్టేస్తూ ఉంటే మనం తట్టుకోగలమా? ఆ మేకులతో కొట్టేటప్పుడు కూడా ఈ చేతికి కొడుతుంటే ఈ చేత్తో అన్నా సరే ఆయన ఏం చేసేయచ్చు? చిటికేసేయచ్చు. కత్తులు దూసి మరీ రెడీగా ఉన్నాయి దేవదూతలన్నీ. మేము ఎంత గొప్పవారం, మాకు 3 రకాల రెక్కలు ఉన్నాయి, 6 రెక్కలతో మా దేహాన్ని అద్భుతంగా కప్పుకొని 2 రెక్కలతో వాయిద్యాలు వాయించి మేమే ఆయన పరిశుద్ధతను బట్టి ముందు నిలబడలేము, ఆయన పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉంటాం.
మా దేశానికి రాజు, మా దేశానికి యువరాజు, మా పరలోక అధినేత, మా దేవుని కుమారుడు అని వాళ్ళకి ఏం వచ్చేస్తుందంటే ఉక్రోషం వచ్చేస్తుంది. ఇలాంటి మానవుల కోసం, ఇలాంటి పురుగుల వంటి మానవుల కోసం ఆయన చనిపోతాడా, ఆయన చంపేస్తారా వీళ్ళందరూ అని కలిసి అవి ఏం చేస్తున్నాయి, కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నాయట. ఆయన ఎప్పుడు చిటికేస్తాడు, ఎప్పుడు వీళ్ళందరినీ సజీవ దహనం చేద్దామని. కానీ ఆయన ఏం చేయలేదు, చిటికేయలేదు. చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, బల్లాలతో పొడిచారు, ఎన్నో మాటలు అన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే, నువ్వు దేవుడువా, నువ్వు అద్భుతాలు చేసేవాడివా, నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసేవాడివా, దమ్ముంటే దిగి ఇప్పుడు ఒక అద్భుతం చెయ్యి, దమ్ముంటే ఇప్పుడు దిగి ఒక ఆశ్చర్య కార్యాన్ని చెయ్యి, నిజంగా నీకు సత్తా ఉంటే ఒక్కసారి దిగు చూడు అని ఎన్నో అవమానించే మాటలు మాట్లాడారు. కానీ ఆయన ఏం చేయలేదు, సిలువను దిగలేదు. ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు, ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ కూడా ఏం చేస్తున్నారు, సిలువేస్తున్నారు, అదే సిలువేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయడం ద్వారా మనం చేసిన ప్రతి పాపము కడగబడిందట. అందుకే ఈ సిలువ చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. ఆ సిలువకు విలువ లేదు, కానీ నా ప్రభువు ఎక్కిన తర్వాత ఆ సిలువకు ఏమొచ్చింది, విలువ వచ్చింది. ఒక మానవుడికి రక్షణ కలిగింది. సిలువ ఒక మార్గంగా, ప్రభు దేవునికి మానవుడికి ఒక అద్భుతమైన మార్గంగా సిలువను ఉంచాడు. చాలామంది మోస్తున్నారు సిలువని, మెడలో వేసుకుంటున్నారు, బైబిల్లో పెట్టుకుంటున్నారు, మందిరాల పైన వేస్తున్నారు, ఇళ్లల్లో తగిలిస్తున్నారు, రూముల్లో తగిలిస్తున్నారు. అది సిలువ వరకే ఉండిపోతుంది. కానీ ఆ సిలువను నిజంగా మనం మోస్తున్నామా, ఆ సిలువను నిజంగా మనం పైకెత్తుకుంటున్నామా? లేదు, లేదు. ఈరోజు పౌలు భక్తుడు చెప్తున్నాడు, నశించిపోతున్న వారికి ఇది వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకి, రక్షణలోకి వచ్చిన మనకి దేవుని శక్తిగా ఉంది. దేవునికి స్తోత్రం. సిలువను చూసినప్పుడల్లా త్యాగం గుర్తొస్తుంది. సిలువను చూసినప్పుడల్లా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని గుర్తొస్తుంది. సిలువను చూసినప్పుడల్లా చాలా అవమానాలు, నిందలు ఇవన్నీ కనిపిస్తాయి. కానీ క్రైస్తవుడికి యేసుక్రీస్తు ప్రభు సిలువెక్కిన తర్వాత ఏం కనిపిస్తుంది తెలుసా? సిలువను చూడగానే రక్షణ కనిపిస్తుంది. సిలువను చూడగానే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడనే త్యాగం గుర్తొస్తుంది. సిలువను చూడగానే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత వస్తుంది అని గుర్తొస్తుంది. సిలువను చూడగానే ఆయన పొందిన, ఆయన కాచిన ప్రతి రక్తపు పట్టు నా పాపాన్ని కడిగింది అని అద్భుతమైన విషయాలు ఎన్నో ఎప్పటి నుంచి సిలువను చూస్తుంటే, ఆ సిలువను చూస్తుంటే, ఆ సిలువను గురించిన వార్తను వింటుంటే మనకు ఎలా వస్తుందంటే దేవుని శక్తి మన మీదకి వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయినా వెర్రి మాటలు మాట్లాడవచ్చు, వెర్రి మాటలు ఎన్నన్నా మాట్లాడవచ్చు, ఎందుకంటే వారందరూ నశించిపోతున్నవారు. కానీ మనము దేవునిలో రక్షణ పొందుతున్నవారు. ఈ సిలువ ఏం చేసిందంటే, చివరిగా ఒక అద్భుతమైన మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, పెద్ద వచనం ఉంటుంది, చదవండి ఒకసారి. నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరచను. దేవునికి స్తోత్రం. సిలువలో జరిగిన కార్యం ఏంటి? ఆయన సిలువ మరణం పొందుతుండగా జరిగిన కార్యం ఏంటో తెలుసా? మనం అందరం ఒప్పుకున్నమాట. ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేయగానే ఆయన ఏం చేశారు? అందరూ రైతు రుణమాఫీ, డోకరా రుణమాఫీ చేయగానే ఆయన చాలామంది విగ్రహాలు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని లోపల పెట్టేశారు. ఇంకో నాయకులు కొంతమంది రుణమాఫీలు చేశారు. రుణమాఫీ చేయగానే ఎవరైనా మనం కట్టాల్సిన అప్పును వాళ్ళు కట్టేస్తే మనకి ఎంత సంతోషం అండి. మనం ఒకరికి ₹1,00,000 ఇవ్వాలి. ₹1,00,000 కూడా మనం కాకుండా ఎవడో మన పేరు మీద వచ్చి కట్టేసాడు అనుకోండి, ఆ రోజు మనం ఏం చేస్తాం? చాలా ఆనందిస్తాం, చాలా సంతోషిస్తాం. మనం చేసిన బాకీ, మన మీద ఉన్న అప్పు ఎవరు కట్టేశారట?
ఎవరు లాగేసుకున్నారట పత్రాలు? సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభు తీసేసుకున్నాడు. పోనీ తీసుకున్న తర్వాత మళ్ళీ పత్రాలు దొంగలించే పరిస్థితి ఉండదు. ప్రామిసరీ నోట్స్ రాసుకుంటారు కదా, పలానా కిల్లంపూడి గ్రామస్తుడు మిరియాల ప్రణయ్ తేజ 2 లక్షల అప్పు 2 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు అని ఒక ప్రామిసరీ నోట్ ఉంటుంది కదా. ఆ ప్రామిసరీ నోట్ వాడి దగ్గర ఉన్నంత వరకు కష్టమే. ఆ ప్రామిసరీ నోట్ తీసుకుని ఏం చేశాడంటే ప్రభువు సిలువకు కొట్టేశారట. వాళ్ళేమో యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు కొడుతున్నారని అనుకున్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా ఏం కొడుతున్నారంటే మన పాపాలకు సంబంధించిన ప్రామిసరీ నోట్లన్నింటినీ ఏం చేస్తున్నారు? సిలువకు కొట్టేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రామిసరీ నోట్లను దొంగతనం చేసే అవకాశం ఉంది కదా. అసలే ఆడు పెద్ద గజ దొంగ, అపవాది అంటే, సాతానుడు అంటే. ఆ ప్రామిసరీ నోటు మీద ఉన్న అక్షరాలన్నీ మాయమైపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రామిసరీ నోటు మీద ఉన్న మ్యాటర్ అంతా ఏమైపోయింది? కనబట్టలేదు. ఎప్పుడైనా చూడండి, మనం అప్పు తీసుకున్నట్టు పత్రాలు రాసాం, ఆడికి ఇచ్చాం, ఇచ్చిన తర్వాత 10 రోజులకి అందు మీద ఉన్న అక్షరాలన్నీ మాయమైపోయాయి అనుకోండి, మనం అప్పు కట్టచ్చా? కట్టకూడదా? కట్టినా పర్లేదు, కట్టకపోయినా అతను అడిగే హక్కు లేదు. ఆడి దగ్గర ఏముండదో, మన జుట్టు ఆడి చేతిలో ఉండదు. మన జుట్టు సాతానుడి చేతిలో ఉండకుండా ఆయన ఏం చేశాడు? ఆ పత్రాల మీద ఉన్న అక్షరాలన్నిటినీ మాయం చేస్తాడట. దేవునికి స్తోత్రం. మన అప్పు అంతా మాయమైపోయిందట. ఇదే గొప్ప విషయం అనుకుంటే అధిపతులు, లోకాధిపతులు, ప్రధానులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా మారిపోయారట? నిరాయుధులుగా మారిపోయారట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుని కొరడాలతో కొట్టారు. యేసుక్రీస్తు ప్రభువుని ఒక రకమైన కొరడ, దాని చివరన ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి. లెదర్కి సంబంధించిన ఒక కొరడ, దాని చివరన ముళ్ళు ఉంటాయి, మేకలు ఉంటాయి. వాటితో కొడితే ఒళ్ళంతా ఏమొస్తుందంటే చీరిపోద్ది, మాంసంతో పాటు బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి దారుణమైన ఆయుధాలన్నింటినీ, మేకులు, నెయిల్స్, మేకులు వాడారు, కొరడాలు వాడారు, బెత్తాలు వాడారు, పిడుగుద్దులు వాడారు, ఉమ్ములు వాడారు, ఇంకా ఎన్ని ఆయుధాలు. గడ్డం ఇలా ఉండగా పెరికేశారట. గడ్డం ఉన్న బలంగా లాగేస్తే మొత్తం చర్మం కూడా ఊడొచ్చేసింది. ఇన్ని ఆయుధాలు ప్రభు మీద వాడుతున్నారని అనుకున్నారు. ఈ ఆయుధాలన్నీ ప్రభు మీద వాడుతున్నప్పుడు లోకాధిపతులు, యజమానులు, ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోయారంటే నిరాయుధులు అయిపోయారట. దేవునికి స్తోత్రం. ప్రభువు మీద వాడిన ప్రతి ఆయుధం వారి దగ్గర ఉన్న ఆయుధాన్ని లాక్కొచ్చేసిందట. అంటే ప్రభు సిలువ మీద నిస్సహాయుడిగా కనిపిస్తున్నాడు, కానీ ఆత్మకార్యంలో ఏం జరుగుతుందంటే మన పాప రుణమాఫీ జరుగుతుంది. అపవాదికి సంబంధించిన లోకాధిపతులందరూ ఏమవుతున్నారు? నిరాయుధులు అవుతున్నారట. ఇదే గొప్ప విషయం అనుకుంటే ఆ నిరాయుధులందరినీ పట్టుకొచ్చి సిలువ జయోత్సవంతో బాహాటంగా, అంటే వేడుగ్గా కనపరిచాడు. ఎందుకు? ఎవడైనా సరే ఆయుధంతో ఉన్నాడు అనుకోండి, వాడికి ఏం చేస్తాం మనం? వాడు ఏదో టైంలో షూట్ చేసేస్తాడు, ఏదో టైంలో బల్లం వేసేస్తాడు, ఏదో టైంలో బాణం వేసేస్తాడని భయంగా ఉంటుంది. కానీ ఈసారి వాడి దగ్గర ఏం లేదు, ఆయుధం లేదు. ఆయుధం లేనోడికి మనం భయపడచ్చా? భయపడక్కర్లేదా? మనం ఏమాత్రం భయపడక్కర్లేదు. సాతానుడికి మనం ఏమాత్రం భయపడక్కర్లేదని నిరాయుధుడిగా తెచ్చి ఆయన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. మన పాప రుణమాఫీ చేశాడు. ఈ లోకాధిపతులందరి దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ లాక్కొచ్చేశాడు. మరి ముఖ్యంగా వారిని ఏం చేశాడు? బాహాటంగా తీసుకొచ్చేసి వేడుక చేశాడట. ఎంత ఆత్మకార్యం ఎక్కడ జరిగిందంటే సిలువలో జరిగింది. అందుకే ఇది ఎలా ఉందంటే రక్షించబడుచున్న వారికి దేవుని శక్తిగా ఉన్నట. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న వారికి వెర్రితనమే, కానీ దేవునిలో రక్షించబడుతున్న వారికి దేవునికి శక్తిగా ఉంది. ఏటా శక్తి అంటే నా పాపం, నేను ఇంకా పాపిని కాదు, నేను ఇంకా దోషిని కాదు, నేను ఇంకా దుర్మార్గుని కాదు, నేను ఇంకా అతిక్రమములు చేసిన వాడిని కాదు. నా పాపాలకు సంబంధించి, దోషాలకు సంబంధించి, అతిక్రమాలకు సంబంధించిన శిక్షను ప్రభు ఏం చేశాడు? రద్దు చేసి దేవునికి నాకు ఒక అద్భుతమైన సంబంధాన్ని ఏర్పరిచాడు సిలువలో. ఈ సిలువ నాకు ఎలా ఉందంటే శక్తిగా ఉంది, శక్తిగా ఉంది. అందుకే పౌలు అంటున్నాడు, నాకున్న డిగ్రీని బట్టి నేను అతిశయించట్లేదు,
నాకున్న పదిమలను బట్టి నేను అతిశయించట్లేదు, నాకున్న సువార్త పరిచయాలను బట్టి నేను అతిశయించట్లేదు, నాకున్న సంఘాలను బట్టి నేను అతిశయించట్లేదు, నాకున్న వరాలను బట్టి నేను అతిశయించట్లేదు. ఒకప్పుడు దేవుడికి దూరస్తుడిగా బతుకాను, ఈరోజు సమీపస్తుడిగా బతుకుతున్నాను, దాన్ని బట్టి నేను అతిశయించట్లేదు. కానీ దేని కొరకు అతిశయిస్తున్నానంటే సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఈరోజు సిలువను బట్టి అతిశయించేవారు ఆగకుండా ప్రభువుని గట్టిగా స్తుతిస్తూ ఆయనకు స్తోత్రాలు ఆరోపిస్తారా? ఆగకుండా 10 సెకండ్ల పాటు మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తుని, మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తుని గట్టిగా మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము, ఆయన రక్తానికి సంబంధించిన విలువను మనం కట్టలేము. మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకే సిలువలో ఆగిపోయాడు. ఆయన అనేక మంది అవమానించారు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఆయన ఆపింది కలవరి కొండ కాదు, ఆయన ఆపింది సిలువ కాదు, ఆయన ఆపింది 3 మేకులు కాదు. ఆయన ఆపింది ఏంటో తెలుసా? నీ మీద నా మీద ఉన్న మిక్కుటమైన ప్రేమ ఆయన సిలువ మీదే ఆపేసింది. గట్టిగా చప్పట్లు కొట్టింది ఏమన్నా అవమానించారు. నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఆయన ఏం చేసింది? సిలువ మీదే ఆపేసింది. ఒకవేళ నీ మీద నా మీద ప్రేమ లేకపోతే ఉన్న పలంగా చాపు చుట్టేసినట్టు చుట్టేద్దరు భూమిని. కానీ ఏం చేశాడు? ప్రేమించి వదిలేశాడు. ఈరోజు మన కోసం ఎంత త్యాగం చేసిన ప్రభు, మనం ఆయనకు శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంత త్యాగం ఎందుకు చేశాడు? మనందరినీ రక్షించడానికే కదా. ఈ రక్షణలోకి వచ్చిన మీరందరూ ఏం చేయాలి అంటే ఈ సిలువను ప్రతిదినం మొయ్యండి. సిలువను మొయ్యడం అంటే ఆయన పరిచర్యని భుజానికి ఎత్తుకోండి. ఉపాస కొట్టాల్లో ఊగేస్తాం, క్రిస్మస్లో ఊగేస్తాం, న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్కి ఊగేస్తాం, తర్వాత వదిలేస్తాం. అలా కాదు కదా. దేవుని పరిచర్య ప్రతిదినం చేయాల్సిన పరిచర్య. ప్రతిదినం భక్తి, ప్రతిదినం ప్రార్థన, ప్రతిదినం వాక్యం, ప్రతిదినము ఆయనలో సమర్పణ, ప్రతిదినము ఆయన సన్నిధిలో పరిచర్య. ఇది ప్రభు మన నుంచి కోరుకుంటుంది. సంవత్సరాలు వస్తున్నాం, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం. దేవుని సన్నిధికి వచ్చేవారట దినదిన అభివృద్ధి చూస్తారట. ఎక్కడ? బయట లోకంలోనా? ఆయన అంటాడు తర్వాత మాట, లోకానికి నేను సిలువేసేసుకున్నాను, లోకంలో నేను చచ్చిపోయాను, నాలో లోకం చచ్చిపోయాను. లోకంలో పౌలు అనేవాడు, సౌలు అనేవాడు చచ్చిపోయాడు, సిలువేసాడు. తర్వాత ఈయనలో ఉన్న లోకాన్ని కూడా సిలువేసాడు. లోకమో చచ్చిపోయింది, సౌలు చచ్చిపోయాడు. ఎవరు బతుకున్నారు? పౌలు మాత్రమే బతుకున్నాడు. ఆ పౌలు ఏం చేస్తున్నాడంటే సిలువను బట్టి అతిశయిస్తున్నాడట. అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టి ఏమన్నా అనుమైందారు. అర్థమైందండి? ఆయన సిలువకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. పరిచర్య చేయండి. దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యను భుజానికి ఎత్తుకోండి. పరిచర్య చేయండి అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఆయన శిష్యులుగా ఉండాలంటే చేయాల్సింది ఏంటి? పరిచర్య. పాటలో ఓ పరిచర్య, వాక్యం చదవడం ఓ పరిచర్య, దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చోవడం పరిచర్య అని చాలామంది ఫీల్ అవుతారు. పాటలు పాడడం, దేవుని సన్నిధిలో వాక్యం చదవడం, దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయడం, ఇవి కూడా ఒక రకంగా పరిచర్యలే. కానీ ప్రభు సన్నిధికి సంబంధించిన ఏర్పాట్లలో, ప్రభు సన్నిధికి సంబంధించిన పరిచర్యల్లో భుజం కాసేవారు నిజమైన పరిచారకులు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడో వెనకాల కూర్చుండవచ్చు పరిచర్య చేసేవాళ్ళు, కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారంటే పై అంతస్తులో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పాటలు పాడేవారికి ఒక అంతస్తు ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి ఒక అంతస్తు ఉంది, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారికి ఒక గొప్ప అంతస్తు ఉంది. ఆ అంతస్తు ప్రభు మాత్రమే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. సాధారణంగా చెప్పండి, జీతం ఎవరికి ఇస్తాం? జీతం ఎవరికి ఇస్తామండి? పనిచేసే వాళ్ళకి ఇస్తాం. మనం ప్రభు సన్నిధిలో పనిచేస్తే మనకేమిస్తాడు? ఆయన జీతం ఇస్తాడు. నీకు జీతం వద్దనుకో, కూర్చొని వెళ్ళిపో. నీకు జీతం కావాలనుకో, బహుమానం కావాలనుకో, అద్భుతమైన మేలు పొందుకోవాలనుకో, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నేను పరిచర్య చేయడం ఏంటి, నేను చేపి పట్టుకోవడం ఏంటి, నేను ఓడవడం ఏంటి, నేను పట్టుకోవడం ఏంటి, నేను బరకాలు ఎత్తడం ఏంటి, నేను డ్రమ్ములు కొట్టడం ఏంటి, నేను డ్రమ్ములు వేయడం ఏంటి, నేను బాక్సులు వేయడం ఏంటి, నేను చేపలు ఎత్తడం ఏంటి, నేను పలహారం పంచడం ఏంటి,
ఇవన్నీ వదిలేసుకుంటారట, ఉపేక్షించేసుకుంటారట. అలా ఉపేక్షించుకున్న వారిని నేను చాలామంది పెద్ద పెద్ద సంఘాల్లో చూశాను. దేవునికి స్తోత్రం. కాకినాడ సంఘాల్లో కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ సంతకం పెడితే 50,000, రోజుకి ₹1,00,000 సంపాదించే గవర్నమెంట్ ఆఫీసర్స్ బయట చెప్పుల దగ్గర కూర్చొని చెప్పులు సర్దుతూ ఉంటే నాకు కళ్ళంట నీళ్ళు ఆగలేదు. వాళ్ళు ఏం చేశారు? గేటు దాటేంత వరకు నేను గవర్నమెంట్ ఆఫీసరే, గేటు దాటేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ కాదు, ఏమీ లేదు. తనను తాను ఉపేక్షించుకొని సిలువను మోసేవాడు నిజమైన శిష్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధి ద్వారం దగ్గర నిన్ను నువ్వు ఉపేక్షించుకో. నేను పెద్ద వ్యాపారస్తుని, నేను పెద్ద ఉద్యోగస్తుని, నేను పెద్ద విద్యావేత్తను, నేను ప్రముఖుణ్ణి, గొప్పవాడిని, మా కులంలోనే నెంబర్ 1, వాటన్నిటిని వదిలేసి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సిలువను ఎత్తుకో. అప్పుడు నువ్వు శిష్యుడు. అంగీకరించడానికి దమ్ము ఉండాలి, అంగీకరించడానికి నిజంగా దమ్ము ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం మొహమాటంగా, అదేదో కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు చేస్తారు, అవసరతల్లో ఉన్నవారు చేస్తారు, అక్కర్లో ఉన్న వాళ్ళు చేస్తారు. దేవుడు అవసరాల కోసం వాడుకునేవారు, ఇంకా భక్తే ఉంది అందులో. అవసరతల్లో ఉన్నవారు కాదు చేయాల్సిన భక్తి. తనకు శిష్యులుగా ఉండాలనుకునేవారు ప్రతిదినం ఏం చేస్తారు? భక్తి చేస్తారు. ఎలాగా? తమను తాము ఉపేక్షించుకొని. ఈరోజు వదిలేద్దామా నేను అనే ఫీలింగ్ని, నేను నాది గొప్పవాడిని అనే ఫీలింగ్ దేవుడి సన్నిధిలో వదిలేద్దాం. బయట చూద్దాం. బయట ఎప్పుడు చూపించేది మనం అదే కదా. బయటకు వెళ్ళినప్పుడు మన పాత్ర మనం పోషించాలి. ఒక ఉద్యోగస్తుడు పాత్ర పోషించాలి. ఒక కలెక్టర్ గారు అనుకో, కలెక్టర్గా వ్యవహరించాలి. బయట మనం ఎన్ని చేసినా సరే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడైనా సరే మన హోదాని, మనకున్న పరపతిని, మనకున్న ఆధిక్యతలను అన్నింటినీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాయండి. ఆయన ఆకాశం నుంచి చూసి నా సిలువని ఎంత అందంగా ఎంత బాగా మోస్తుంది. దేవునికి స్తోత్రం. మనల్ని మనం ఉపేక్షించుకొని మోయడం అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ గారు నేను అనుకున్నాను, గవర్నమెంట్ ఆఫీస్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఏం చేయాలి? ఆయనకి వందనాలు చెప్పాలి, సెల్యూట్ కొట్టాలి. అలాంటి ఆయన ఆ హోదానంతా పక్కన పెట్టి చెప్పులు సర్దుతున్నాడంటే ఎన్ని మెట్లు దిగి రావాలండి? ప్రభు ఆకాశం నుంచి చూసి అబ్బా సిలువ మోయడం అంటే ఇది కదా అని అనుకోడా? పరిచర్య అంటే ఇది కదా అని అనుకోడా? అలా ఎప్పుడైనా సరే ప్రభువు మురిసిపోయేంత భక్తి మనం ఎప్పుడేం చేసామా? మీ పిల్లల్ని చూసి ఎప్పుడైనా చూడండి, మీ పిల్లలు ఎప్పుడైనా మీకు చిన్న సహాయం చేస్తే ఏం చేస్తారు? మీరు మురిసిపోతూ ఉంటారు. ఆడు ఏదన్నా ఒక చెంబు తెచ్చినా, ఆ వంట చేసేటప్పుడు ఒక గరిటె తెచ్చినా, లేదా స్నానం చేసేటప్పుడు ఆ సబ్బు అందించినా, టవల్ అందించినా, ఈ బాబాయ్ నా పిల్లడు ఎంత పని చేస్తున్నాడో అని మనం మురిసిపోతాం కదా. మన ప్రభువు కూడా మన ద్వారా మురిసిపోవాలి కదా. మరి మురిసిపోవాలి వద్దా? మురిసిపోవాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎవరైతే 30 దంతులుగా విత్తుతారో వారు 30 దంతులుగా, 60 దంతులుగా విత్తేవారికి 60 దంతులుగా, 100 దంతులుగా విత్తేవారికి నువ్వు ఎంత పని చేస్తే అంత లాభం. ఈ లోక వ్యాపారాలలో వ్యాపారం అనగా లాభం కోసం చేసే ఏ పనైనా సరే వ్యాపారమే. కానీ ప్రభు సన్నిధిలో మనం చేసేది వ్యాపారం కాదు, సేవ. చాలామంది ప్రభు సేవను వ్యాపారంగా చేస్తున్నారు, సేవపరంగా చేయట్లేదు. సేవ ఏమైపోయిందంటే వ్యాపారం అయిపోయింది. లాభం కోసం అన్నట్టు చేస్తున్నారు. కానీ లాభం కోసం కాదు, కానీ ప్రభు సేవను ప్రభు సేవగా చేద్దాం. ప్రభు దానికి ప్రతిఫలం మనకి దయచేస్తాడు. సిలువను గురించిన వార్త రక్షించబడుతున్న మనందరికీ దేవుని శక్తిగా ఉంది. ఈరోజు ఆ శక్తిని పొందుకొని ఈ ప్రాంగణాన్ని విడిచి మీరు అందరూ ఆశీర్వాదంతో వెళ్తారని మరొకసారి మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.